హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో మడత కాజాలైతే చేశాను. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఒక కప్పు మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పునైతే వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో డాల్డాని కానీ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ పిండిలో అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఒకసారి. చేతిలోకి కొంచెం పిండి తీసుకుంటే ఇలా ముద్దలాగా అయితే పిండిలో నూనె పర్ఫెక్ట్గా కలిసిపోయినట్టు. ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలైతే పక్కకైతే ఉంచుకోవాలి. ఏ కప్పుతోటైతే పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి షుగర్ కూడా తీసుకుంటున్నాను. స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదే కప్పుతోటి వాటర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చక్కెరని అయితే కరిగించుకోవాలి. చక్కెర అనేది కరిగి మరుగుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. తీగపాకం రానవసరం లేదండి. ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూను నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మరిగించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కకైతే ఉంచుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా ఒకసారి మూత తీసి కలుపుకొని చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. ఇలా మొత్తం అయితే ఒత్తేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం చపాతీలాగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అయితే వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పొడి పిండిని కూడా తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఇలా పిండిని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రోల్ అయితే చేసుకోవాలి పిండిని. రోల్ చేసుకుంటున్న ప్రతిసారి పొడి పిండిని అయితే చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. పొడి పిండిని చల్లుకోవటం వల్ల మనకు మడత కాజాలు అనేవి పొరలుగా వస్తాయి. పిండిని మాత్రం ఖచ్చితంగా చల్లుకోవాలి ఇలాగా. చూస్తున్నారు కదా, నేను ప్రతిసారి పిండిని అయితే చల్లుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగానే వేసుకోవాలి పిండిని. ఇప్పుడు లాస్ట్లో కొంచెం వాటర్ని అయితే తడుపుకున్నాను పిండిని. ఇప్పుడు ఇలా మొత్తం రోల్ చేసుకొని అయితే షాక్ తోటి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీ కర్రతోటి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఒత్తుకోవద్దండి, అతుక్కుపోతాయి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా కాగిన ఆయిల్లో అయితే వేసుకోవాలి వీటన్నిటిని. ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉంటే అవి మంచిగా వేగుతాయి లోపలి వరకు. చూస్తున్నారు కదా, కొంచెం కలర్ అయితే వచ్చాయి. ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూసారు కదా, డీప్ ఫ్రై అయిన తర్వాత పొరలుగా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని అయితే చక్కెర పాకం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ చక్కెర పాకంలో అయితే వేసుకోవాలి. వీటిని వేసిన 1 నిమిషం తర్వాత వెంటనే తీసేయాలి, లేకపోతే అంత మెత్తగా అయిపోతాయి.
ఇలా వెంటనే తీసేసుకోవటం వల్ల పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, మడత కాజాలు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. జ్యూసీగా క్రిస్పీగా పైన. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే హెల్తీగా పిల్లలకైతే పెట్టండి, చాలా ఇష్టపడతారు.